హలో అందరికీ, నా స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్గా ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ కొద్దిగా అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత మన చికెన్ బాగా నీట్గా ఫ్రెష్గా కడిగి దాంట్లో వేయాలి. వేసిన తర్వాత అది బాగా కలపాలి. కలిపిన తర్వాత మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై లాగా కావాలన్నమాట. చికెన్ దాంట్లోనే ఆయిల్లోనే ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకో ప్యాన్ సపరేట్గా తీసుకొని దాంట్లో ప్యాన్ పెట్టుకోవాలి పొయ్యి పైన. దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. కొంచెం అక్కడిక్కడ అంటూ ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటిని అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అది చల్లగా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా అయిందాక ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. తర్వాత గోంగూర యాడ్ చేయాలి. దాంట్లో గోంగూర యాడ్ చేశాక అది కూడా ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేయనియాలి. బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లోనే మొత్తం వాటర్ ఏం యూజ్ చేయొద్దు, ఆయిల్లోనే ఫ్రై చేయాలి. బాగా మొత్తం ఫ్రై అయ్యాక దాన్ని పక్క పెట్టాలి. మిక్సీలో కాజు, లవంగాలు, మిరియాలు, చెక్క, సాజీరా అన్నీ వేసుకోవాలి. తర్వాత మనం ప్లేట్లో తీసుకున్న మిర్చి, కొత్తిమీర అది అండ్ గోంగూర కూడా మనం చల్లారబెట్టాం కదా, పక్కకు పెట్టుకోమన్నాను, అది కూడా మిక్సీకి వేసుకోవాలి. అది కూడా అందులో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చికెన్లో కారం వేసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మనం మిక్సీ ఏదైతే పట్టినామో అదైతే అందులో వేసి మిక్స్ చేయాలి. మొత్తం బాగా మిక్స్ చేయాలి. దాంట్లో వేసాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అంతే, 5 మినిట్స్ తర్వాత ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత దించుకోవడమే. అంతే, గోంగూర చికెన్ కర్రీ రెడీ.